హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ ఎప్పుడైనా తిన్నారా? తింటే రుచి అస్సలు మర్చిపోలేరండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది గోంగూర చికెన్. స్పైసీ ఫ్లేవర్తో నిండిన చికెన్ గోంగూర ఇంట్లో సింపుల్గా చేసేసే ఈ టేస్టీ రెసిపీని స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాం. సో వీడియోని ఎక్కడ మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అద్భుతంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది తప్పకుండా. ముందుగా కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, టొమాటో, ఒక పెద్ద టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొత్తిమీర, అలానే వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, పెద్ద సైజ్ ఆనియన్స్ 2, గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. అవి తొడిమలు లేకుండా మొత్తం నీట్గా ఇలా చేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోండి. జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆయిల్, మీ టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, అలానే గరం మసాలా. చికెన్ని ఒక గంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకోవాలండి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల చికెన్ జ్యూసీగా చాలా అద్భుతంగా ఉంటుంది చికెన్. అలానే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవేనండి. ఇవి ఉంటే మనకి అద్భుతమైన గోంగూర చికెన్ రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండీ తీసుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గోంగూరను అయితే వేయించుకోవాలండి. గోంగూరని చాలామంది నీటిలో ఉడకబెడతారు, అలా కన్నా ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. నేను చూపించిన విధంగా చాలా టైం పడుతుందండి. గోంగూర వెంటనే ఒకేసారి వేసేసి హై ఫ్లేమ్లో వేసేస్తే అంత టేస్ట్ ఉండదండి. స్లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోండి. నేను చూపించిన విధంగా వేయించుకోండి గోంగూరని. చూడండి, గోంగూర అయితే వేగిపోయింది. ఇలా వేగిన గోంగూరని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసి నీట్గా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గోంగూర చికెన్కి. తర్వాత 2 బిర్యానీ ఆకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, లో ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్ని. పచ్చిమిర్చి కూడా ఎక్కువ పడుతుందండి, పుల్లగా ఉంటుంది కదా గోంగూర, కారం కూడా ఎక్కువగానే పడుతుంది. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి అయితే 6 పచ్చిమిర్చి వేసానండి నేను. మీరు స్పైసీ ఎక్కువ తింటే 7 పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. గోంగూరకి ఎప్పుడు స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉండాలండి. కంపల్సరీ చూసుకుని వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చూడండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోస్ వేసేయాలండి. టొమాటోస్ కూడా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని మంచిగా వేయించుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేయించండి. చాలా మంచిగా వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి ఆనియన్స్ని.
అయితే వేగిపోయినాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. చికెన్ని ఉడికించేటప్పుడు ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టొద్దండి, హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా వస్తుందండి. కంపల్సరీ ఈ స్టెప్ అయితే పాటించండి. చూడండి, నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాను. వాటర్ అనేది ఎలా వచ్చిందో ఇలా వాటర్ వచ్చిన తర్వాత స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. చూడండి, చికెన్ అయితే ఇలా వచ్చిన తర్వాత ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి, టీ స్పూన్ చొప్పున. జీరా పౌడర్, వేయించిన జీరా పౌడర్ అండి ఇది. అలానే మీ టేస్ట్కి తగినట్టుగా కారం, నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలండి. ఎప్పుడు కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏ కూరైనా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా చికెన్ పీస్కి మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించండి. చికెన్ అంతా కూడా మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే మనం గోంగూర అనేది యాడ్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఆయిల్ అయితే ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు ఆయిల్ ఇలా వచ్చింది అంటే మనకి చికెన్ అయితే మొత్తం ఉడికినట్టు అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం ఉడికిన చికెన్ని మంచిగా ఒకసారి కలుపుకొని గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఈ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా ఉడికించిన చికెన్ అయితే మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం గోంగూరని యాడ్ చేసుకుందాం. చూడండి, ఎంత బాగుందో. ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని చికెన్లో వేసేసి మంచిగా కలిపేయండి. గోంగూర చికెన్ మొత్తం అంతా కలిసేంత వరకు కలపాలండి. చూడండి, నేను చూపించిన విధంగా కలిపేసేయండి. చూడండి, గోంగూరను అయితే మొత్తం చికెన్లో కలిసే విధంగా మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది గోంగూరకి. మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకుని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. సాల్ట్ అంతా కూడా మన చికెన్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించండి. లాస్ట్గా గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన టేస్టీ చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ గోంగూరని వేడి అన్నంలో కానీ, బగారా రైస్ కానీ, రోటీ కానీ దేనిలో తిన్నా అద్భుతం అండి. రుచి చాలా బాగుంటుంది. కంపల్సరీ మీకు నచ్చుతుందండి. ఇంట్లో ట్రై చేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అనేది చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సహాయపడుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి అద్భుతమైన అమోఘమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.